సుప్రీంకోర్టు వాళ్ళు మీరు ఆలోచించండి. మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు మీరు మొగోళ్ళకి? ఒక అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరితోనో తిరిగి మనతో పెళ్ళయి మనం తాళి కట్టిన నెక్స్ట్ మినిట్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆ పిల్లల్ని మనం చూసుకోవాలంట తాళి కట్టినాడు. మై డియర్ సుప్రీంకోర్ట్, మేము మీకు మనసులో కూడా కనపట్లేదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు ఇదే పని మేము చేస్తే వేరే అమ్మాయితో ఉండి ఆ అమ్మాయికి పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి మేము పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయిని చూసుకోమని చెప్తే ఏం చేస్తారు? మమ్మల్ని ఏ డ్రమ్ముల్లోనో కుక్కర్లోనో కుక్కేస్తారు. మేము మాత్రం ఏం చేయకూడదు. మేము టచ్ చేసినా కానీ గృహహింస కేసా. ఏంది? మీకు దండం పెడతా, మాకు ఒక అడవి ఇచ్చేయండి మొగోళ్ళందరికీ. అడవిలోకి వెళ్ళిపోతాం. మాకు మీరేం ఫుడ్ వద్దు, మీ పథకాలు వద్దు, ఏమొద్దు. మేము గడ్డి తిని బతుకుతాం, ఆకులు తిని బతుకుతాం, పనులు తిని బతుకుతాం. మేము ప్రశాంతంగా బతుకుతాం. మాకు ఈ చట్టాలు, ఈ లేడీస్ మాకు వద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు.